హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. అండ్ ఇవాళ మనం టాప్ కోర్సెస్ ఏవైతే బెస్ట్ కోర్సెస్ ఉన్నాయో, ఎంసెట్ ఇంకా నీట్ లేకుండా జస్ట్ ఇంటర్ మార్క్స్ ఉంటే చాలు, ఇంటర్ మీరు పాస్ అయ్యి మీరు కొంచెం మంచి స్కోర్ మీకు ఉన్నా చాలు. ఓకే, మీరు ఎంసెట్లో నీట్లో మీకు రాయాలని లేదు, ఎంసెట్ నీట్ త్రూగా మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలని లేదు, లేదంటే ఎంసెట్ ఇంకా నీట్ త్రూగా మీకు ఏదైనా మీరు అనుకున్న సీట్ రాకపోయినా కూడా మీకు ఫ్యూచర్ లేదు అని అనుకోకుండా మంచి మంచి కోర్సెస్ ఏవైతే ఇంకా మీకు ఉన్నాయో అవన్నిటిని మనం ఇవాళ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, అన్నిటి తెలుసుకోబోతున్నాం. మ్యాక్సిమం ఎన్ని కోర్సెస్ అయితే అన్ని కోర్సెస్ చెప్పబోతున్నాను. ఇందులో నేను పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో కొంచెం తర్వాత చెప్తాను, ముందు లైఫ్ సైన్స్ దానికి సంబంధించిన కోర్సెస్ ఎక్కువ చెప్తాను. సో పారామెడికల్ కోర్సెస్ మాత్రమే కావాలని వాళ్ళు కొంచెం వీడియోని స్కిప్ చేసుకుని ముందుకెళ్ళచ్చు. ఎవరైతే అన్ని కోర్సెస్ గురించి విందాం అనుకుంటున్నారో ఫ్రమ్ ద బిగినింగ్ మొత్తం ఎండ్ వరకు చూడండి, ఎక్కువ లాంగ్ ఉండదు, అన్నిటి గురించి బ్రీఫ్గా లైట్గా చెప్తాను. అయితే దీంట్లో మీకు నేను చెప్పిన కోర్సెస్ ఇవన్నిటిలోని ఒక పర్టికులర్ కోర్స్ గురించి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి, బెస్ట్ కాలేజెస్ కావాలి దాంట్లోని అంటే అప్పుడు మీరు వీడియో కింద కమెంట్ చేయండి. ఓకే, సో 1 by 1 మొదలెడదాం మరి వితౌట్ ఎనీ డీలే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైఫ్ సైన్స్ నుంచి మొదలెడుతున్నాను, బికాస్ లైఫ్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఆప్షన్ ఉంటుంది అందరికీ. లైఫ్ సైన్సెస్ ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఆప్షన్ అంటే లైఫ్ సైన్సెస్ అనేది చేయడం కొంచెం ఈజీ. ఓకే, చాలా టఫ్గా ఉండవు కోర్సెస్. ఓకే, అది కాకుండా రెండోది ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ నీట్ కోసం ఎవరైతే చదువుతున్నారో, అది కాకుండా ఎంసెట్ గురించి కూడా ఫర్ సపోజ్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారంటే పార్షియల్ డ్రాపర్ లాగా యూ కెన్ బి ఎ పార్షియల్ డ్రాపర్. ఇది ఎందుకంటే టఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఈ కోర్సెస్ అన్నింటిలో మీరు ఏదైతే మీరు చూస్తున్నారో ఇవన్నిటి గురించి కొంచెం మీరు ఇంటర్లో చదివే ఉంటారు. ఓకే, బాటనీ అయినా, జువాలజీ అయినా, బయోకెమిస్ట్రీ అయినా, హోమ్ సైన్స్ అయినా, వైరాలజీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని ఆల్రెడీ మీరు చదివే ఉంటారు, కొంచెం వీటి గురించి మీకు కొంచెం ఐడియా ఉంటుంది. ఓకే, సో దానివల్ల ఇది అంత టఫ్గా ఉంటుంది మీకు. ఫస్ట్ సెకండ్ ఇయర్ వరకు, ఫస్ట్ ఇయర్ అంటే పూర్తి ఫస్ట్ 2 సెమిస్టర్స్ వరకు ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ దగ్గర మీకు దాదాపు 3 ఏళ్ల కోర్సెస్ ఉంటాయి. ఓకే, కొన్ని ఆనర్స్ అని ఉంటాయి అనమాట, హాన్స్ అంటారు, అవి 4 ఏళ్ల కోర్సులు ఉంటాయి, కాకపోతే మ్యాక్సిమం అన్ని 3 ఏళ్ల కోర్సులు ఉంటాయి. ఓకే, సో బిఎస్సి లైఫ్ సైన్సెస్ అనేది ఇట్ కెన్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. కరియర్స్ దీంట్లో ఎలా ఉన్నాయి అంటే, ఒకసారి బీఎస్సీ మీరు లైఫ్ సైన్స్ చేసిన తర్వాత మీరు బ్యాచిలర్స్ చేసిన తర్వాత మాస్టర్స్ చేయొచ్చు, మాస్టర్స్ చేసి మీరు టీచింగ్లోకి వెళ్ళొచ్చు, రీసెర్చ్లోకి వెళ్ళొచ్చు. అది కాకుండా బోల్డ్ అని మల్టీనేషనల్ కంపెనీస్లో కూడా వర్క్ చేసే ఆపర్చునిటీస్ ఉంటాయి రీసెర్చ్ ఫీల్డ్స్లోని. సో ఆపర్చునిటీస్ ఆర్ ఎండ్లెస్. ఎందుకంటే మినిమం ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక రెగ్యులర్ బీఎస్సీ కోర్స్ చేయడానికి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, కెరియర్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు ఒకే స్ట్రీమ్లో వెళ్తారు. ఫర్ సపోజ్ మీరు ఓన్లీ ఏంటది వెటనరీ లేదా ఓన్లీ అగ్రికల్చర్, ఓన్లీ ఫార్మసీలోకి వెళ్తారనుకోండి, అక్కడ మీకు కొంచెం సిచ్యువేషన్ చేంజ్ అయిపోతుంది, అదే ఫీల్డ్లో మీరు ముందుకు వెళ్ళగలరు. కాకపోతే ఎప్పుడైనా బాటనీ, జువాలజీ ఇలాంటివన్నీ చేశారంటే మీకు బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ ఓపెన్ అయి ఉంటాయి. సో ఎవరైతే టెన్షన్ లేకుండా రిలాక్స్డ్గా నేను ఒక సింపుల్ గ్రాడ్యుయేషన్ చేద్దాం అనుకుంటున్నాను, దాని తర్వాత నేను ఏమైనా జాబ్ చూసుకుంటాను అంటే గ్యారంటీగా బీఎస్సీ లైఫ్ సైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు మంచి ఆప్షన్స్. ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఇంకా తెలంగాణలో కూడా ఉన్న యూనివర్సిటీస్ అన్నింటిలోని అఫిలియేటెడ్ కాలేజెస్లో బోల్డ్లోని ఈ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో నో నీడ్ టు వరీ, మీకు జస్ట్ ఇంటర్ మార్క్స్ చెప్తే చాలు, ఈ కోర్సెస్ అన్నీ ఇంటర్ మార్క్స్ ఉంటే చాలు, ఈ కోర్సెస్ అన్నింటిలో అడ్మిషన్ ఈజీగా దొరికిపోతుంది, పాస్ అయ్యి ఉండాలి అంతే మీరు. ఓకే, అది అనమాట. నెక్స్ట్ బీఎస్సీ ఇన్ సైకాలజీ, చాలా ఇంట్రెస్టింగ్ కోర్సు, చాలా మంచి కోర్స్ ఇది. అయితే బీఎస్సీ ఇన్ సైకాలజీ ఇలాంటివన్నీ. ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను చెప్దాం అనుకున్నాను. ఒక ఎగ్జామ్ ఉన్నది, మీరు అందరూ వినే ఉంటారు, CUET అనేసి, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని. ఈ CUET ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో ఇది ఎక్కువగా మీరు ఏదైతే గవర్నమెంట్ ఇంకా ప్రెస్టీజియస్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్లో నేను చెప్తున్న కోర్సెస్ మీరు చదువుదాం అనుకుంటున్నారంటే, అదర్ దాన్ మనం ఏవైతే MBBS, BDS, ఆయుష్ కోర్సెస్ వదిలేసి ఏవైతే నీట్ పరిధిలో రావో, ఇంకా ఏవైతే కొన్ని ఎంసెట్ పరిధిలో రావో, ఓకే, అవన్నీ కోర్సెస్కి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని ఒక టెస్ట్ పెడుతున్నారు. ప్రతి ఏడాది పెడుతున్నారు, ఈ ఏడాది పెడుతున్నారు, ప్రతి ఏడాది పెడుతున్నారు, కొత్తగా స్టార్ట్ చేశారు. ఇది ఫర్ సపోజ్ మీరు రాస్తున్నారు అంటే ఓకే, లేదన్నా కూడా పర్వాలేదు. ఓకే, సో ఆంధ్రాలో అయితే ఇంటర్ మార్క్స్ బట్టి బోల్డ్ అని కోర్సెస్లో అడ్మిషన్ దొరికిపోతున్నది. మీరు ఒక మంచి గవర్నమెంట్ కాలేజ్లో, ప్రెస్టీజియస్ కాలేజ్లో మీరు చదవాలి అంటే ఈ CUET ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఓకే, దీంట్లో మీకు ఒక మంచి ర్యాంక్ వచ్చిందంటే మంచి కాలేజ్లోని, నార్మల్గా ఈ లైఫ్ సైన్స్ కోర్సెస్లోనే మంచి కాలేజ్లో చదవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే సైకాలజీలో చూసుకుంటే 3 year కోర్స్ ఉంటుంది, 4 year కోర్సెస్ కూడా ఉంటాయి, ఆనర్స్ అంటారు వాటిని. దీంట్లో ఏంటంటే మీరు బేసిక్గా మెంటల్ హెల్త్ ఏదైతే ఉందో, మన బాడీ ఏదైతే ఉందో 2 రకాలు, ఫిజికల్ హెల్త్ ఇంకా మెంటల్ హెల్త్ అంటాం. ఫిజికల్ హెల్త్ అంటే మనకి నార్మల్గా మన ఫిజికల్ హెల్త్ ఎలాగైతే మెయింటైన్ చేసుకుంటాం, ఎక్సర్సైజ్ అది చేసుకొని, ఫిజికల్ హెల్త్కి ఏం చెప్తారు, మంచిగా ఎక్సర్సైజ్ చేయండి, మంచి ఫుడ్ తినండి. ఓకే,
దాని తర్వాత ఓవరాల్ హెల్త్ చూసుకోండి, మంచిగా నిద్ర అది అవ్వాలి అన్నీ చెప్తారు మీ హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి. అదే నేను మెంటల్ హెల్త్ అయితే ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇమోషన్స్ని ఎలా యాక్చువల్గా బ్యాలెన్స్ చేసుకోగలగాలి మన లైఫ్లోని, అలాంటిది ఒక సైకాలజీ చదువుకున్న స్టూడెంట్ తెలుసుకుంటాడు. అయితే సైకాలజీ అనేది ఏదైతే ఉన్నదో బీఎస్సీ ఇన్ సైకాలజీలోని హ్యూమన్ సైకాలజీ, ఇమోషన్ సైన్స్ ఇవన్నీ మీరు చదువుతారు. అది కాకుండా ఒక సైకాలజిస్ట్గా, ఒక థెరపిస్ట్గా, లేదంటే ఒక సైకాలజిస్ట్ డాక్టర్ ఉన్నారు, అతనికి ఒక అసిస్టెంట్ లాగైనా, లేదంటే అదే ఫీల్డ్లో వాళ్ళకి అసిస్ట్ చేస్తూ వాళ్ళని వేరే వేరే ఎక్విప్మెంట్స్ ఇంకా మిషన్స్ ఏవైతే ఉన్నాయో, వేరే వేరే మెడికేషన్స్, రీసెర్చ్, బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు బీఎస్సీ ఇన్ సైకాలజీలో. బోల్డ్ మంది యాక్చువల్గా థెరపీలోకి వెళ్తారు. ఓకే, ఫర్ సపోజ్ ఆటిజం మీరు వినుంటే ఆటిజం డిజార్డరు, ఓకే, ఇంకా ఆస్పర్జర్ సిండ్రోమ్స్ అనేవి బోల్డ్ అన్ని కామన్ మెంటల్ హెల్త్ డిసార్డర్స్ ఉంటాయి. చిన్నపిల్లల నుంచి స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి యాక్చువల్గా మెంటల్ గ్రోత్ అనేది కొంచెం రిటార్డ్ అవడం వల్ల వాళ్ళది గ్రోత్ కొంచెం స్లోగా ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్ తోటి, ఇంకా అలాంటి ఇండివిజువల్స్ తోటి డీల్ చేయడం, ఓకే, వాటన్నిటికి సంబంధించి ఎక్కువగా మీరు చూసుకుంటారు ఇందులో. ఓకే, సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ దిస్ ఫీల్డ్. ఫర్దర్ వెళ్తూ ఫారెన్సిక్ సైన్స్లోకి వెళ్తే అనదర్ ఇంట్రెస్టింగ్ కోర్స్ ఇది. ఫారెన్సిక్ సైన్స్ కూడా మనకి దగ్గర 3 ఏళ్ల కోర్సు. ఇట్ ఈస్ మోస్ట్లీ ఇందులో ఏం జరుగుతుంది అంటే బేసిక్గా మనం ఇప్పుడు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ గురించి మీరు చదువుంటే, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో మనం ఏం చేస్తాం, క్రైమ్ సీన్లోని ఏదైతే విక్టిమ్ ఉన్నదో, ఎవరినైతే చంపేశారో వాళ్ళది డిఎన్ఏ దొరుకుతుంది. అది కాకుండా ఎవరైతే వచ్చి చంపేసి వెళ్ళిపోయారు, క్రిమినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిఎన్ఏ ఉంటుంది. అది కాకుండా మనకి కొన్ని సస్పెక్ట్స్ ఉంటారు, 3-4, వాళ్ళ నలుగురిని మనం డౌట్ పడుతున్నాం, వీళ్ళ నలుగురిలో ఎవరో ఒకళ్ళు విక్టిమ్ని చంపేశారని. సో వీళ్ళందరివి డిఎన్ఏ శాంపిల్స్, విక్టిమ్ది డిఎన్ఏ శాంపుల్, అది కాకుండా ఏదైతే క్రైమ్ సీన్లో ఏదైతే దొరికిందో ఆ డిఎన్ఏ శాంపుల్ అన్నిటిని అనలైజ్ చేసి ఏదైతే క్రైమ్ సీన్లో దొరికిన డిఎన్ఏ శాంపుల్ ఇంకా సస్పెక్ట్స్ దగ్గర డిఎన్ఏ శాంపుల్ ఏదైతే మ్యాచ్ అయిందో అదే క్రిమినల్ అని మనం ఫైనలైజ్ చేస్తారు. ఇదన్నీ చేసేది ఫారెన్సిక్ సైన్స్లోని. మనం మాలిక్యులర్ బయాలజీలో ఆల్రెడీ చదువుకున్నాం ఇది. ఓకే, సో ఇది అనమాట బేసిక్గా. సో ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ అంతే. ఇలాంటి బోల్డ్ బ్లడ్ స్ప్లాటర్ అవన్నీ చూసుకుంటారు. అంటే ఎవరినైనా యాక్చువల్గా ఫర్ సపోజ్ ఇలాగా మనం మర్డర్ సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నప్పుడు మీరు సినిమాల్లో వాటిలో చూస్తుంటే, ఓకే, బ్లడ్ అనేది ఇలా స్ప్లాటర్ అవుతుంది గోడ మీద. సో ఆ స్ప్లాటర్స్ ఏవైతే ప్యాటర్న్ ఉందో దాన్ని బట్టి కూడా యాక్చువల్గా ఒక అనాలిసిస్ అది ఉంటుంది. ఓకే, ఎలాంటి శాంపిల్స్, హెయిర్ శాంపిల్స్ దొరికాయా క్రైమ్ సీన్ దగ్గర, ఇలాంటివన్నిటి గురించి రీసెర్చ్ చేయడం, వాటి గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంది. క్రిమినల్ని యాక్చువల్గా గ్రాప్ చేయడం, వాళ్ళని పట్టుకోవడంలో మీకు ఇంట్రెస్ట్ ఉంది. ఈ ఫీల్డ్లో మీకు ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఉంది అంటే బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. చాలా మంచి కోర్స్ ఇది కూడా. ఓకే, అది అనమాట. నెక్స్ట్ వెళ్తూ ఫారెస్ట్రీ కోర్స్ ఏంటంటే బేసిక్గా ఇప్పుడు ఫర్ సపోజ్ ఫారెస్ట్ అంటే ఏంటి, ఫారెస్ట్ అంటే చెట్లు ఇంకా వేరే వేరే యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కన్జర్వ్ చేయడం, ఏవైతే మంచి ప్లాంట్స్ ఇంకా సేక్రెడ్ ప్లాంట్స్ ఉన్నాయో, సేక్రెడ్ గ్రోవ్స్ అని మీరు ఉంటారు. దాని తర్వాత బయోడైవర్సిటీతో సంబంధించిన ఈ స్టడీస్ అన్ని మీరు చేస్తారు అనమాట. అదే ప్లాంట్స్ని, ట్రీస్ని ఎలా కన్జర్వ్ చేయాలి, అక్కడ ఉన్న ఫ్లోరా ఇంకా ఫౌనాలు ఎలా కన్జర్వ్ చేయాలి. సో దీంట్లో కూడా ఫర్దర్ మీకు బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా కూడా మీరు ఫర్దర్ వెళ్ళొచ్చు. కొన్ని ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది మీకు, గవర్నమెంట్ బేస్డ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ అంటే ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో మీరు ఫారెస్ట్ ఆఫీసర్గా కూడా చేయొచ్చు. ఓకే, చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది కాకుండా కూడా ఫారెస్ట్రీ సైన్స్లోని వుడ్ సైన్స్ అని ఇంకొకటి ఫీల్డ్ వస్తుంది, అందులో కూడా మీరు యాక్చువల్గా పర్సూ చేయొచ్చు. అది కూడా చాలా మంచి కోర్స్ అది కూడా. ఓకే, సో వుడ్ సైన్స్, ఓకే, వుడ్ అంటే కర్ర, అది అనమాట. నెక్స్ట్ బిఏఎస్ఎల్పి వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్సెస్ నేను రీసెంట్గా విన్నది. ఓకే, అది కాకుండా నేనే బిఎస్ఎల్పి ఒక టైంలో చేద్దాం అనుకున్నాను. సో అది అంత మంచి కోర్స్ అనమాట. దాని గురించి నాకు నాలెడ్జ్ లేక నేను ఆల్రెడీ నా బ్యాచులర్స్ అది స్టార్ట్ చేసినప్పుడు తర్వాత నాకు తెలిసింది ఈ కోర్స్ గురించి. ఈ కోర్సులో నాకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండేది, బట్ టైం అయిపోయింది. నేను తీసుకున్నప్పటికీ అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి అనమాట, తీసుకుందాం అన్నప్పటికీ. సో బిఏఎస్ఎల్పిలో ఏంటంటే బ్యాచులర్స్ ఇన్ ఆడియాలజీ ఇన్ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ అంటారు. ఇందులో బేసిక్గా ఏంటంటే ఎవరైతే డమ్ ఇంకా డెఫ్ ఇండివిజువల్స్ ఉన్నారో వాళ్ళతో సంబంధించి ఎక్కువగా మీరు ఈఎన్టీ స్పెషలిస్ట్ తోటి వాళ్ళతో మీకు యాక్చువల్గా ఎక్కువగా సెట్టింగ్స్ ఉంటాయి. అది కాకుండా బేసిక్గా ఏదైతే ఆ పేషెంట్స్ అంటున్నారో డమ్మింగ్ డఫ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో దగ్గరగా పనిచేయడం, వాళ్ళ ట్రీట్మెంట్లో దగ్గరగా పనిచేయడం, కాక్లియర్ ఇంప్లాంట్స్ అంటారు, అంటే వాళ్ళకి వినిపించడానికి. దాని తర్వాత మీరు యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు డమ్ అండ్ డఫ్ వాళ్ళకి వేరే ఒక లాంగ్వేజ్ ఉన్నది, చేతులతో వేరే సైకిల్ చేసే లాంగ్వేజ్లు ఉన్నాయి. ఆ లాంగ్వేజ్ కూడా మేము నేర్చుకొని వాళ్ళకి యాక్చువల్గా నేర్పించవచ్చు. ఓకే, అలా కమ్యూనికేట్ చేయొచ్చు మీరు. ఓకే, సో చాలా మంచి ఫీల్డ్ ఇది కూడాను. అంటే మీరు నిజంగా సోషల్గా
ఒక లైఫ్ని మీరు అప్లిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు, బెటర్ చేద్దాం అనుకుంటున్నారు, ఓకే, ఎంతో కష్టమైన వాళ్ళ లైఫ్ని చాలా కొంచెం ఈజీ చేద్దాం అనుకుంటున్నారు ఈ వరల్డ్లో అంటే డెఫినెట్గా ఈ కోర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ మాస్టర్స్ కూడా ఉంది, MASLP అనేసి, మాస్టర్స్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ అని. ఇది కూడా చాలా మంచి కోర్స్ ఇది, ఓకే. దాంట్లో కూడా మీరు స్పెషలైజేషన్స్ చేయొచ్చు అనమాట. ఆడియాలజీలోనా, ప్యాథాలజీ, స్పీచ్ లాంగ్వేజ్లోనా, స్పీచ్ గురించి, అవన్నిటి గురించి మీరు యాక్చువల్గా చదువుకుంటారు, ఓకే. సో ఇది ఒక 4 year కోర్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. 4 ఏళ్ళ కోర్స్ ఇది. రెగ్యులర్గా మిగతా కోర్సులని 3 ఏళ్ళు చూస్తే ఇది 4 ఏళ్ళు ఉంటుంది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ BSc ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ ఇంకా మెరైన్ సైన్సెస్ అంటారు. అయితే ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ ఇంకా మెరైన్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఎన్వైరన్మెంటల్ సైన్స్ అంటే మీరు ఎక్కువగా అట్మాస్ఫియర్ ఎలాగ ఉన్నది, క్లైమేట్ సైన్స్, ఇకాలజీ, ఇవల్యూషను, కన్జర్వేషన్ బయాలజీ, ఈ ఫీల్డ్స్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఎన్వైరన్మెంట్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తాము, ఓకే, సాయిల్ క్వాలిటీస్ ఎలాంటివి ఉంటాయి, సాయిల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తాం, బోల్డ్ అని ఇలాంటి టర్మినాలజీస్, వీటన్నిటి గురించి మీరు చదువుకుంటారు. దాంట్లో కూడా మంచి మంచి రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఇంకా కెరియర్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. బోల్డ్ కంపెనీస్ యాక్చువల్గా ఏంటంటే కన్జర్వేషన్ కోసం, లేదంటే ఇగో మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. సస్టైనబుల్ బిల్డింగ్స్ కట్టడానికి, ఓకే, సస్టైనబుల్ బ్రిడ్జెస్, కన్స్ట్రక్షన్ కంపెనీస్, వాళ్ళు యాక్చువల్గా ఎన్వైరన్మెంటల్ సైన్స్ స్పెషలిస్ట్ని హైర్ చేస్తారు. ఎన్వైరన్మెంటల్ సైన్స్ స్పెషలిస్ట్ యాక్చువల్గా ప్రాపర్గా అన్ని చూస్తారు, ఆ ఏరియాకి వెళ్ళి చెక్ చేస్తారు, ఆ ఏరియాకి ఎలాంటి బిల్డింగ్ కట్టచ్చు, నిజంగా అక్కడ బిల్డింగ్ కట్టచ్చా వద్దా, అప్రూవల్స్ అవి ఇవ్వడం, చెట్లు కట్ చేయొచ్చా వద్దా, ఓకే. సో యాక్చువల్గా ఇలాంటివన్నీ అప్రూవల్స్ అన్ని యాక్చువల్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని మీరు విని ఉంటారు, అక్కడి నుంచి దొరుకుతాయి అనమాట పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి. సో దాంట్లో కూడా మీకు యాక్చువల్గా వర్కింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, బోల్డ్ అనే ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఓకే, ఆగేదే లేదు. దాని తర్వాత మెరైన్ సైన్స్ చూసుకుంటే, మెరైన్ సైన్స్లో ఎక్కువగా ఓషన్ సైన్స్, ఓకే, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మరైన్ లైఫ్, ఓకే. దాని తర్వాత అన్నీ వస్తాయి ఇందులో. మరైన్ లైఫ్ అంటే మీకు మొత్తం అన్ని వాటర్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మీరు చదువుకుంటారు, ఓకే. అక్వాటిక్ లైఫ్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి, వాటన్నిటి గురించి చదువుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ కోర్స్ ఇది కూడా, ఓకే. అది సో ఇక్కడతో మనవి నార్మల్ లైఫ్ సైన్స్ ఇంకా దాంతో సంబంధించిన కోర్సెస్ అన్ని చెప్పాను. ఇప్పుడు మనం పారామెడికల్ కోర్సెస్ గురించి చూసుకుంటాం, దేని గురించి అయితే మీరు వెయిట్ చేస్తున్నారు. పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ఇట్ మీకు ఇవి కూడా ఇంటర్ మార్క్స్ ఉంటే చాలు, దీనికన్నా ఎక్కువ అవసరం లేదు. దీంట్లో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ గురించి స్పెసిఫిక్గా ఒక వేరే సెషనే చేశాను, ఓకే. సో అదే కాకుండా ఇంకా కొన్ని స్పెసిఫిక్గా ఇంకా కొన్ని పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి, ఏవైతే మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి ఎనస్థీషియాలజీ టెక్నాలజీ అంటారు, లేదంటే ఎనస్థీషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ అంటారు. ఇక్కడ ఏం లేదు, ఎనస్థీషియాలజిస్ట్ అని ఆల్రెడీ డాక్టర్స్ ఉంటారు. అది కాకుండా ఎనస్థీషియాలజిస్ట్ ఏం చేస్తారంటే, ఎనస్థీషియా అంటే బేసిక్గా ఏమిటి, ఫర్ సపోజ్ ఏదైనా ఆపరేషన్ చేస్తున్నారు, చిన్న మీరు డెంటల్ ప్రొసీజర్ చేయించుకున్నారు, ఓకే, పళ్ళు పీకుతున్నారు, లేదంటే పళ్ళల్లో ఏదో ప్రొసీజర్ చేస్తున్నారు. అలా చేసినప్పుడు ఈ ఏరియాలో మీకు లోకల్ ఎనస్థీషియా అని ఒక ఎనస్థీషియా ఇస్తారు. ఎనస్థీషియా ఏం చేస్తుందంటే ఈ ఏరియాని నమ్ చేసేస్తుంది, మీకు అక్కడ ఇంకేమీ ఫీల్ అవ్వదు అనమాట. అలాంటప్పుడు అక్కడ ఆపరేషన్ చేస్తుంటే మీకు ఎలాంటి నొప్పి లేకుండా మీకు ఆపరేషన్ చేస్తారు. సో దాన్ని ఎనస్థీషియా అంటారు. ఒక పర్టికులర్ డ్రగ్స్ ఉంటాయి, మెడిసిన్స్ అవన్నీను, ఓకే. ఈ మెడిసిన్స్ ది ప్రాపర్ డోసేజ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ డోసేజ్ తక్కువ ఉంటే అది పనిచేయదు, కొంచెం కూడా ఎక్కువ అయిపోయినా ఇట్ కెన్ బి వెరీ 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 డేంజరస్, అది అనమాట. అది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది, ఇది లోకల్ ఎనస్థీషియా గురించి అంటే సిస్టమిక్ ఎనస్థీషియా అని వేరేగా ఉంటుంది, మొత్తం బాడీ అంతటికి ఇస్తారు. అప్పుడు అలాంటి ఎనస్థీషియాలోని ఆ పేషెంట్ని పూర్తిగా అన్కాన్షియస్కి వెళ్ళిపోతాడు ఆ పేషెంట్. కొన్ని సిచ్యువేషన్స్లో అలా ఇవ్వడం కంపల్సరీ అయిపోతూ ఉంటుంది, ఓకే. సో అలాంటి ఎనస్థీషియా అనేది కూడా ఉంటుంది, ఓకే. సో అలాంటి ఫీల్డ్లో మీరు వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, ఎనస్థీషియా టెక్నాలజీలో డాక్టర్స్ని అసిస్ట్ చేస్తూ వాళ్ళు ఎలాంటి డోసేజ్ని ప్రిఫర్ చేయాలి, ఓకే. అది కాకుండా దాంట్లో ఫర్దర్ రీసెర్చ్ గురించి అయినా, దాంట్లో వేరే బోల్డ్ అన్ని హాస్పిటల్స్లోని, మెడికల్ సెంటర్స్లోని మీకు యాక్చువల్గా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో 3 year కోర్స్ ఉంటుంది ఇది కూడాను, ఓకే. దీంట్లో బేసిక్గా బెస్ట్ కాలేజెస్ ఏమిటి మీరు అడిగితే, ఓకే, బెస్ట్ కాలేజెస్ దీంట్లో ఏం లేదు, ఏవైతే పారామెడికల్ కోర్సెస్తో సంబంధించిన కాలేజెస్ ఉన్నాయో, ఇప్పుడు నేను మీకు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి సంబంధించి టాప్ కాలేజెస్ చెప్పాను కదా, ఆల్మోస్ట్ అవే కాలేజెస్లోని ఈ కోర్సెస్ కూడా ఉంటుంది. ఇవేవైతే కోర్సెస్ మనం మాట్లాడుకున్నాం మోస్ట్ ఆఫ్ ఈ కోర్సెస్ అన్నీ ఉంటాయి అక్కడ కూడా. అక్కడ ఈ అనెస్థీషియా టెక్నాలజీ, కార్డియాక్ కేర్ టెక్నాలజీ ఇవన్నీ అక్కడ కూడా ఉంటాయి, ఓకే. సో పారామెడికల్ కోర్సెస్ అంటాం వీటన్నిటిని, ఒకే దగ్గర ఉంటాయి ఇవన్నీ. నెక్స్ట్ ఆప్టోమెట్రీ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. ఆప్టోమెట్రిస్ట్ అంటే బేసిక్గా కన్నుతో సంబంధించింది, ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద ఆప్టోమెట్రిస్ట్ ది ప్రొసీజర్ ఏంటంటే ఎక్కువగా ఐ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, అది ఐ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, కన్నుతో సంబంధించి ఏదైతే ఐ స్పెషలిస్ట్ ఎవరైతే ఉంటారో
ఆ డాక్టర్స్ తోటి ఆప్థమాలజిస్ట్ తోటి ఎక్కువగా పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఆప్థమాలజిస్ట్తో పాటు వర్క్ చేయడం అంటే బేసిక్గా ఎవరైతే పేషెంట్ వచ్చారో వాళ్ళది ఏదైతే మొత్తం ఐలో పవర్ ఎంత ఉన్నది, వాళ్ళ ఐస్లో ఏమైనా ఇన్ఫెక్షన్ అది జరిగిందా అదంతా డేటా నోట్ చేసుకుని పెట్టుకోవడం, ఫర్దర్ రీసెర్చ్కి అది ఇవ్వడం. అది కాకుండా ఇదే ఫీల్డ్లో కొంతమంది ఏం చేస్తారంటే బీఎస్సీ ఆప్టోమెట్రీ చేసి దాంట్లో మంచి ఐడియా వచ్చేసి దాంట్లో సొంతంగా ఒక ఏంటది చిన్న కళ ఇవి ఏదైతే స్పెక్స్ మేకింగ్ అది ఉంటుంది కదా అవి పెడతారు. ఓకే, అవి కూడా చేయొచ్చు. దాంట్లో మీరు యాక్చువల్గా డైరెక్ట్గా ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ఏదైతే పవర్ ఉన్నదో ఆ పవర్ చెక్ చేసి డైరెక్ట్గా మీరు చేయొచ్చు. దానికి యాక్చువల్గా బీఎస్సీ ఆప్టోమెట్రీ అక్కర్లేదు, ఉంటే చాలా మంచిది అంటున్నాను అంతే. బోల్డ్ మంది అదేం అక్కర్లేదు, నార్మల్గా ఒక మార్కెటింగ్ బిజినెస్ లైసెన్స్ ఉంటే చాలు, ఓపెన్ చేసుకోవచ్చు ఆ షాప్. అలాగేం లేదు, కడద్దాలు సెల్ చేసేది, స్పెక్స్ సెల్ చేసేది. ఓకే, సో బేసిక్గా అదొకటి ఉన్నది. అది కాకుండా ఎక్కువగా మీరు నేను చెప్పినట్టు డాక్టర్స్తో అసోసియేటెడ్గా ఎక్కువ పనిచేస్తారు, యాజ్ అసిస్టెంట్స్గా వాళ్ళకి పనిచేస్తారు ఆప్థమాలజిస్ట్కి. ఓకే, అది అనమాట. ఫర్దర్ ముందుకెళ్తూ కార్డియాక్ కేర్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది కూడా చాలా మంచి కోర్స్ ఒకటి. ఓకే, కార్డియాక్ కేర్ టెక్నాలజీ ఏదైతే ఉందో బేసిక్గా ఇది కూడా ఒక 3 ఏళ్ల కోర్సు. ఇందులో మీరు ఎక్కువగా కార్డియాలజిస్ట్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో క్లోజ్గా పనిచేస్తారు. కార్డియాక్ సిస్టమ్, హార్ట్ అనేది ఎలా ఫంక్షన్ అవుతుంది, ఓకే, హార్ట్ లోపల వేరే ఎలాంటి మెకానిజమ్స్ ఉన్నాయి దానికి సంబంధించినవన్నీ మీరు చదువుతారు. ఓకే, సో వేరే ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఏమిటి, ఎమర్జెన్సీని ఎలా హ్యాండిల్ చేయాలి, ఓకే, దాని గురించి మీకు ఒక టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. దీంట్లో మీరు మళ్ళీ కార్డియాక్ కేర్ టెక్నీషియన్స్, రీహాబిలిటేషన్, ఓకే, అది కాకుండా కెథెటరైజేషన్, ఇవన్నీ ఏవైతే ప్రొసీజర్స్ ఉన్నాయో వీటి గురించి మీకు ఫర్దర్ బోల్డ్ అని కెరియర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇదే కాకుండా బోల్డ్ అన్ని ఇంకా పారామెడికల్ కోర్సెస్ చూసుకుంటే ఇమేజింగ్ టెక్నాలజీ, ఎక్స్రే, సిటీ స్కాన్, వాటన్నిటి గురించి ఎక్కువగా చదువుకుంటారు. దాని తర్వాత రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ అంటే డయాలిసిస్ యూనిట్లో పనిచేయడం. ఓకే, ఒక డయాలిసిస్ యూనిట్ అంటే ఏం లేదు, యూరిన్ని ప్యూరిఫై చేయడం అనమాట, అక్కడ మీరు వర్క్ చేస్తారు. పర్ఫ్యూజన్ టెక్నాలజీ అంటే ఎక్కువగా పర్ఫ్యూజన్స్ అంటే బ్లడ్ పర్ఫ్యూజన్ అనమాట, ఎక్కువగా అంటే బ్లడ్ బ్యాంక్స్లో వాటిలో పనిచేయడం అనమాట, బ్లడ్ బ్యాంకింగ్ అనమాట. వేరే టైప్స్ ఆఫ్ బ్లడ్స్ని మెయింటైన్ చేయడం, ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్, వేరే బ్లడ్ డొనేషన్స్ వచ్చిన తర్వాత వాటిని మెయింటైన్ చేసి వాటిని విడుదల చేయడం, ఎక్కడెక్కడైతే ఎంత అవసరం ఉందో దాని హాస్పిటల్, ఇవన్నిటికీ ఎక్కువగా మీకు ఎక్కడైతే మీరు వర్క్ చేయొచ్చో హాస్పిటల్సే. దాని తర్వాత ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ వార్డ్స్లో పనిచేయడానికి హాస్పిటల్స్లో. దాని తర్వాత రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ. ఓకే, ఎవరికైతే రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి యాక్చువల్గా థెరపీ చేయడం అనమాట. సో ఇది బేసిక్గా మీవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్. దేంట్లో అయితే మీకు నీటు ఎంసెట్ అవసరం లేదు, హాయిగా మీ ఇంటర్ మార్క్స్ ఒకటే ఉంటే చాలు, చక్కగా వెళ్ళి అడ్మిషన్ తీసుకుని చదువుకోవచ్చు. ఓకే, దీంట్లో మీకు ఏ కోర్స్ అయినా నచ్చినా నేను ఈ కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను సార్, లేదంటే మీరు ఈ ఒక్క కోర్స్ చెప్పలేదు సార్, ఈ కోర్స్ గురించి కూడా చెప్పండి అని ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో వాడుకోండి, డెఫినెట్గా చెప్పండి. ఓకే, ఇంకా మీకు ఏమైనా పర్టికులర్ కోర్స్ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి, కాలేజెస్ గురించి కావాలి, ఓకే, అవన్నీ మీకు తెలియాలంటే అది కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఛాంపియన్స్. కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి, మీ నీట్ది, ఎంసెట్ది. దాని తర్వాత ఈ కోర్సెస్ మీకు ఓపెన్ ఉంటాయి. అయితే ఈ కోర్సెస్ గురించి రెగ్యులర్గా మీకు చెక్ చేసుకుంటూ ఉండండి. బోల్డ్ అన్ని అడ్మిషన్స్ కొంచెం ఎర్లీగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. సో అందుకే రెగ్యులర్గా చెక్ చేసుకుంటే మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఆల్ ద బెస్ట్, మంచి చదువుకోండి. ఇంకా ఇన్ఫర్మేటివ్ సెషన్స్ కోసం ఇంకా మీరు సెషన్ని లైక్ చేయలేదంటే లైక్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఛాంపియన్స్, దిస్ ఇస్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్.